శాఖ గ్యాస్ నేను వాళ్ళు కాదు కదా. కంటెంట్ ఏం కావాలండి మీకు బిగ్ బాస్లో? ఎంటర్టైన్మెంట్, కామెడీ, మీ ఇచ్చే టాస్క్లు మాత్రమే ఆస్తారు అక్కడ. బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి, అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా? మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డ, అవమానాలు భరించాను, మా చుట్టాలు కూడా తింటారు. అవి నేను భరించే రోజు నేను అగ్నిపరీక్షకు వచ్చి ఆ జీవుడిలో సెలక్షన్ అయినా, దాంట్లో సెలక్షన్ ఎంత నాకు ప్రేముంది తెలిసిందని చెప్పాలంటే, నేను వెళ్తాను అని ఎన్నో కళగా నా జీవితం నాశనం చేసిన నీ వల్ల. నేను ఎప్పుడు బాధపడలేదు, మా డాడీ చనిపోయినా కూడా బాధపడలేదు. కానీ నువ్వు ఒక వేస్ట్ పడవని ఇప్పుడు అర్థమైంది. నవదీప్ నన్ను అట్లా అవమానిస్తావు, నీకు ఇష్టం లేదు ఎవరిని వెళ్తావు. పక్కన అభిజిత్ నాకు సపోర్ట్ చేశాడు, తను సపోర్ట్ డింది మీద గ్రీన్ ఎత్తుకుని చెవులు చెప్పి రెడ్ ఎత్తానంటే అవసరానికి వాడుకుని టేస్ట్ పైకి పిలుచుకుని వదిలేస్తారంటే మోసాలు చేసే వాళ్ళు మీకు అవసరం. మాలాంటి మంచి ఉండలు మీకు వద్దా? నవదీప్ ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసి మనిషి గొప్పతనం అనేది వాడు వాని ఫ్యామిలీకి ఫీడ్ చేయడానికి ఎన్ని అవమానాలైనా భరించి ఓ స్థాయి నుంచి దిగజారిపోకుండా వాడు ఈరోజు ఒక షోకి పోతే వాడిని అవమానించడం. ఉప్పల్ బాలు అనేటోడిని చాలా నిజంగా చెప్తున్నా, ఒక లెజెండ్, ఒక తురుమ్ ఖాన్. ఎందుకు తెలుసా? అతను ట్రాన్స్ కాదు, అతను ప్యూర్ బాయ్, ప్యూర్ మెన్. మెల్లమెల్లగా జీన్స్ అనేది ఒకరికి మెల్లగా కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి. దాన్ని పట్టుకొని నీది చాలా చీప్ షో, నీది చాలా ఏంటంటే చీప్గా నువ్వు నీ వీడియోలు అనేవి ఉంటాయి, ఎంటర్టైన్ చేస్తావు. అండ్ ఇంకొక ఆమె అంటది, ఆమె ట్రాన్స్ అంటది. మంచితనము, గొప్పతనం అనేది మనిషిలో ఉండాలి, మనిషి గుణంలో ఉండాలి, మనిషి పాటించే ఆదర్శంలో ఉండాలి. మీలాంటి చీప్ మాటలు మాట్లాడే వాళ్ళకి ఆ బిగ్ బాస్ షో ఏందో అదేందో, నేను ఎప్పుడు చూడలేదు ఆ బిగ్ బాస్ షో. మీరెందుకు జడ్జిలు అయ్యారు? మీకేం అర్హత ఉందో, ఈ సమాజానికి మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మాకు తెలియదు. కాకపోతే నాకు తెలిసి నేను మళ్ళీ చెప్తున్నా, మీ ముగ్గురు జడ్జిలు ఉన్నారు కదా, మీ ముఖాలు కూడా మాకు తెలియవు. ఉప్పల్ బాలు తెలుసు కదా, టిక్ టాక్ నుంచి ఫేమస్ అవుతాను, మాకు అతను లెజెండ్. సో అందుకని నేను చెప్తున్నా, మీకంటే లెజెండ్ ఎవరో అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయితే మీ బిగ్ బాస్ షో కంటే అతను నెక్స్ట్ లెవెల్ లెజెండ్. దయచేసి మీ చీప్ షోలల్లా అతన్ని తీసుకోకపోవడమే మంచిది. మళ్ళీ చెప్తున్నాం, అతను మీకంటే 1000 కాదు కొన్ని లక్షల రెట్లు చాలా గొప్పోడు. ఎవరు? మన ఉప్పల్ బాలు అన్న. వాళ్ళ ఫ్యామిలీ గురించి అతను ఎంతో యాక్ట్ చేసిండు, అతను ఎంతో స్ట్రగుల్ అయ్యిండు. నాకు ఎప్పటి నుంచో 6-7 ఇయర్స్ నుంచి తెలుసు నాకు అతను. మీ ఫేసులు కూడా మాకు తెలియదు, మీ ఫేసులు నిన్న మొన్ననే చూస్తున్నాము. మీ ఫేసులు ఏదో బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ చూపిస్తున్నారేమో, అంతే ఉండొచ్చు. నువ్వు తీసిన ఆస్కార్ మూవీలు ఏం లేవు, మీరు తీసిన ఆస్కార్ సబ్జెక్టుల మూవీలు ఏం కావు. దయచేసి ఒక పర్సన్ని అంత చీప్గా అవమానించొద్దు.